వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో ప్రతిపక్ష నేతలు అనేసరికి అంటే ఒక దశాబ్ద కాలంగా చూస్తే అసహనం పాలు ఎక్కువగా అయిపోతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నటువంటి రాహుల్ గాంధీ విదేశాల్లో స్వదేశంలో చేశారు అంటే ఓకే, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం ఇంకోటని చెప్పడానికైనా కాస్త అర్థం ఉండేది. ఎలాగో ఈ ఈ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటివి వ్యాఖ్యలు పెడుతున్నటువంటి ఆధారాలన్నీ కూడా నవ్వుల పాలవుతున్నాయి అనేది చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR దానికి సంబంధించి ఓట్ చోరీ అని మాట్లాడడం, ఈవీఎంలో ట్యాంపర్ అయిపోయాయని మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. 2009 నుంచి 2004 నుంచి 14 వరకు కూడా మరి అదే ఈవీఎంలు పనిచేశాయి. మరి 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు అంటే లేదు అది మేము నిస్వార్థంగా చేశాం కాబట్టి వచ్చాయని మాటలు. సరే అయిపోయింది. భారతదేశంలో ఎన్నైనా మాట్లాడుకోండి, సభల్లో పాల్గొనండి, డిబేట్లలో పాల్గొనండి, మాట్లాడుకోండి, ప్రజలు చూసి సంతోషిస్తారో లేదంటే విమర్శిస్తారో ఏదో ఒకటి అయిపోతుంది. బట్ విదేశీ వేదికలకి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. బట్ భారతదేశాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎందుకని రాహుల్ గాంధీ చేస్తున్నారు అనేది తెలియనటువంటి అంశం. ఎస్, ఆయన జర్మనీ 5 రోజుల పాటు పర్యటనకు వెళ్ళారు. బెర్లిన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని భారతదేశంలో వ్యవస్థలన్నీ బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నాయని మాట్లాడారు. బీజేపీ చెప్పు చేతల్లో వ్యవస్థలన్నీ బీజేపీ చెప్పు చేతల్లో ఉంటే ఈ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళుగా. బీజేపీ చేతుల్లోనే వ్యవస్థలనే ఉంటే జరుగుతున్నటువంటి కొన్ని మారణ హోమాలు కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అవన్నీ జరగవు కదా. సో వ్యవస్థలు అనేవి ఎక్కడికక్కడ పనిచేస్తూనే ఉన్నాయి. అధికారం లేనటువంటి వాళ్ళు, ఎక్కడైతే కట్టడి మా మీద ఉంది అని భావిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రం ఏంటంటే బీజేపీని ఒక బూచిగా చూపించేటువంటి కార్యాచరణ పెట్టుకున్నారు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు జర్మనీకి బెర్లిన్ వెళ్ళి అక్కడ ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అత్యంత లోపభూయిష్టంగా ఉంది, ప్రమాదం అంచున ఉంది. ఇప్పుడు జర్మన్ వైస్ ఛాన్సలర్స్ లేదంటే జర్మనీ ప్రధానమంత్రి, జర్మనీ అధ్యక్షుడు వీళ్ళు ఏమైనా వచ్చి భారతదేశంలో ఎన్నికలు పెట్టేసి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇదిగో మేమే ఉండాలని వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడ చేస్తారా? పోనీ ఇదేమైనా ఐక్యరాజ్య సమిత ప్రాక్టీసెస్, వివిధ దేశాల్లో ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రాక్టీసెస్ మీద మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి ఇదిగో మా భారతదేశంలో SIR అని తీసుకొచ్చారు, ఓట్లు ఇలా తీస్తున్నారు, మీరందరూ కూడా ఈవీఎంలను ఎప్పుడో మీరు నిషేధించారు, కానీ మేము మాత్రం 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులు ఈవీఎంలను పట్టుకుని ఇక్కడ ఓట్లు వేసుకుంటూ వెళ్తున్నాము, మీరు నిషేధించిన దాన్ని మేము వాడుతున్నాము, ఇదేమని చెప్పడానికి? అది కూడా లేదే. అంటే సందర్భానుసారంగా మాట్లాడడం రాహుల్ గాంధీ ఇంకెప్పుడు నేర్చుకుంటారు అని మేధావులు అడుగుతున్నారు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూ మీద నిజంగానే చాలా చక్కటి భాషణ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర నిజంగా ఆయనకు ఒక మంచి మైలేజ్ తీసుకొచ్చింది. దానిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం రాహుల్ గాంధీ ఈ దాకా చెయ్యలేదు. మరి స్తబ్దత అనుకోవాలా లేదంటే ఓటమి మిగిల్చినటువంటి నిర్వేదం అనుకోవాలో తెలియదు. కానీ ఎందుకంటే వైనాడులో, అమేథీలో 2 చోట్ల గెలిచారు. వైనాడుకి రాజీనామా చేసి అక్కడ ప్రియాంక గాంధీని పంపించారు, అక్కడ కూడా గెలిచారు. అది సరిపోయింది. రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఒపీనియన్ ఒకంత మార్కు మాత్రమే అక్కడ పనిచేస్తుంది. బట్ విదేశాలకు వెళ్ళి ఇటువంటి చేసేటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళారా లేదంటే వ్యక్తిగత హోదాలో వెళ్ళారా ఆయన తెలియదు. ఒక కార్యక్రమానికి ఏదో వెళ్ళి సమాధానాలు చెప్పుకుంటే, ప్రశ్నలు అడిగితే చెప్పుకోవచ్చు, లేదు ఆయన దేని మీద మాట్లాడాలనుకుంటున్నారో అనేది మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం అనేది ఉంది. కానీ దేశాన్ని కించపరిచేటువంటి విధంగా, దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇదే మాట అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా గతంలో చెప్పడం జరిగింది. దాదాపు ఫస్ట్ టర్మ్ 2014 నుంచి 2019 వరకు తీసుకున్నప్పుడు వివిధ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, భారతదేశం ఎందుకు ఇంకా ఇలా ఉంది అంటే, గత 10 ఏళ్లలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పాలన ఇలా ఉంది, ఆయన ప్రధానమంత్రి, మౌత్ పీస్ ప్రధానమంత్రి మాత్రమే, ఆయన కేవలం సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఆయన పనిచేసేవాళ్ళు. సరే, కరెంట్ టాపిక్కి ఈక్వలెంట్గా ఉంది ఆ రోజునటువంటి సిచ్యువేషన్కి అన్నారు అంటే అర్థం ఉంది. బట్ ఎప్పుడో 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఇంకా ఇలా ఉండిపోవడానికి కారణం నెహ్రూ గారే, అప్పుడు చేసినటువంటి వాళ్ళే ఇంకొకటని అనేక దేశాలకు వెళ్ళి మాట్లాడడం అంటే అది ప్రధాని పదవికి సమంజసం కాదు అని అప్పుడు చెప్పాం. ప్రతిపక్ష నేతకి కూడా ఇది సమంజసం కాదని రాహుల్ గాంధీకి ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ మార్పు అనేది చెందారు. అక్కడ విదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు భారత శక్తి అంటే ఏంటి, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మనిర్భర భారత్ కావచ్చు, దీన్ని ప్రమోట్ చేసేటువంటి పనిలోనే పడి వివిధ దేశాలతోటి సంబంధ బాంధవ్యాలు నెరపడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ఒక్కదాన్నే అభినందించవచ్చు. దేశంలో రాజకీయాలు ఏం చేస్తున్నారు, ఎవరి చేతిలో ఏమున్నాయనేది పక్కన పెడితే. బట్ రాహుల్ గాంధీ బయటికి వెళ్ళినప్పుడు ఏ దేశానికి మేము
సరితూగడానికి మీరు ఆంక్షలు విధించడానికి సరిపోరు. భారతదేశం అనేది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఇది. ఈ 75 సంవత్సరాల్లో మేము ఇంతలా బలంగా ఎదిగాము. ఒక 3 ట్రిలియన్ ఎకానమీకి దగ్గరలో ఉన్నాం మేము. ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా మేము ఎదుగుతున్నాము. ప్రపంచంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నా భారతదేశం యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని దేశం గొప్పదనం గురించి మాట్లాడాలి. అది విదేశీ గడ్డ కాబట్టి. లేదు నేను ఇంట్లో ఏం మాట్లాడానో బయట కూడా నేను అదే మాట్లాడతాను అంటే అక్కడ ఇక్కడ కూడా అసహించుకుంటారు తప్పితే పెద్దగా చేసేది ఏమీ లేదు. బట్ ఇది రాహుల్ గాంధీకి పక్కనున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా శశి థరూర్ లాంటి వాళ్ళు చెప్తే ఆయనకి ఏమైనా ఎక్కుతుందా లేదా? ఎందుకంటే శశి థరూర్ కూడా కాంగ్రెస్లో సీనియర్ నేతే. ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి. అవన్నీ పక్కన పెట్టిన భారతదేశం అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు విదేశీ గడ్డ మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అలాగే భారతదేశంలో ఉన్నప్పుడు కూడా లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి సరి చేసుకోవాలనేది ఒక సద్విమర్శనాత్మకమైనటువంటి భాషలో ఆయన మాట్లాడడం. బట్ ఇట్ కమ్స్ టు రాహుల్ గాంధీ, ఆయన మాట్లాడేటువంటివి, ఆయన హావభావాలు, లేదంటే ఆయన తీసుకొచ్చేటువంటి ఆధారాలు ఇవన్నీ సైతం ఎలా ఉన్నాయంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్నాయి. ఎప్పుడు ఎలా మీద పడుతుందో తెలియదు కానీ పడేయాలంతే. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పితే దానివల్ల వేరే వాళ్ళకి పెద్దగా ఉపయోగం అంటూ ఏదీ లేదు. సో ఇప్పటికైనా రాహుల్ గాంధీ దీన్ని గుర్తు చేసుకొని భారతదేశపు వెలుపల విదేశాలకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నాం దేశం గురించి, దేశాన్ని దిగజార్చే విధంగా మాట్లాడకూడదు అనేది నేర్చుకోవాలని చాలామంది మేధావులు చెప్తున్నటువంటి అంశం. ఏమంటారు? రాహుల్ గాంధీ ఇంకా ఎటువంటి విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.